ఒరిస్సాలోని పూరీ నగరంలో బంగాళాఖాత సముద్ర తీరానికి అతి సమీపంలో ఉండే బేడి హనుమాన్ టెంపుల్ గురించి మీకు తెలుసా? స్వామి హనుమ సాక్షాత్ జగన్నాథుని ఆగ్రహానికి గురయ్యాడని మీకు తెలుసా? సాక్షాత్ జగన్నాథుడే స్వామి హనుమను బేడీలతో బంధించాడని మీకు తెలుసా? అప్పటి నుంచి స్వామి హనుమ పూరీ క్షేత్రానికి రక్షకుడిగా బేడి హనుమాన్ రూపంలో భక్తులకి దర్శనమిస్తున్నాడు. పూరీ ప్రాంతంలో బేడి హనుమాన్ టెంపుల్ గురించి స్థానికంగా చెప్పబడిన ఆ ఆధ్యాత్మిక రహస్యమేంటో తెలుసుకుందాం. పూరీ క్షేత్రం సముద్ర తీర సమీపంలో ఉంది. అసలే సముద్రుడు ఉగ్రుడు, మాటలతో కాదు బలంతోనే ఆగుతాడు. జగన్నాథుడు స్వామి హనుమను పిలిచి పూరీ క్షేత్ర రక్షణ బాధ్యతను అప్పగిస్తాడు. ఇక స్వామి హనుమ గురించి మనకు తెలిసిందే. ఎక్కడ రామనామం వినిపిస్తే అక్కడికి వెళ్ళిపోతాడు. అసలే అయోధ్య ప్రజల రక్షణ బాధ్యత శ్రీరాముని ఆజ్ఞ. ఒకరోజు స్వామి హనుమ రామతత్వ దర్శనానికి అయోధ్యకు వెళ్ళిపోతాడు. హనుమ లేని సమయంలో చెలరేగిపోయిన సముద్రుడు పూరీ క్షేత్రాన్ని, పూరీ నగరాన్ని ముంచేస్తాడు. దీనితో ఆగ్రహించిన జగన్నాథుడు, ఇక్కడే ఉంటూ పూరీ క్షేత్రాన్ని రక్షించమంటే వెళ్ళిపోతావా అంటూ స్వామి హనుమను జగన్నాథుడు బేడీలతో బంధిస్తాడు. అప్పటి నుండి స్వామి హనుమ పూరీ క్షేత్రానికి రక్షకుడిగా బేడి హనుమాన్ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. పూరీ ప్రాంతంలో రక్షకుడిగా బందీ అయినప్పటికీ స్వామి హనుమ భక్తులు పిలిచిన చోట, రామనామం వినిపించిన చోట అనుగ్రహ స్వరూపుడై ఉంటాడు. మీరు ఆంజనేయ స్వామి భక్తులైతే రామభక్త హనుమానికి జై అని కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.